జాతీయ ఛానళ్ళు రెచ్చగొట్టినా సరే లేదా కాంగ్రెస్ రెచ్చగొట్టినా సరే చాలా సంయమనంతో వ్యవహరించడం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం, ఎన్ని శాఖలు ఇవ్వాలనుకున్నారు మీ ఇష్టం, ఏ మంత్రి పదవులు ఇవ్వాలనుకున్నారు మీ ఇష్టం అంటూ చెప్పడం చంద్రబాబు అనుసరించినటువంటి చాణక్యం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి 2 మంత్రి పదవులు వచ్చినాయి, ఒకటి క్యాబినెట్, ఒకటి సహాయ మంత్రి. దానికి ఆయన అంగీకరించడం నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి కీలకమైనటువంటి ఇద్దరికి అవకాశాలు కల్పించారు. ఇద్దరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్, 2 సామాజిక వర్గాలు, ఒకటి కమ్మ సామాజిక వర్గం, ఒకటి బీసీ సామాజిక వర్గం. ఇద్దరికీ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే రామ్మోహన్ నాయుడు వచ్చేటప్పటికి లాంగ్వేజెస్ అన్నిటి మీద పట్టుంది. అదే సందర్భంలో మోడీతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, కేంద్ర మంత్రివర్గంతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మంచి కాంటాక్ట్స్ మెయింటైన్ చేశాడు ఆయన రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు ఆ కాంటాక్ట్సే ఉపయోగించుకోవడానికే ఆయనకి అవకాశం ఇచ్చారు. ప్లస్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి పెద్దపీట వేయడం అంటే ఇది రాజ్యాధికారం ఇవ్వడం అంటే అవకాశం వచ్చినప్పుడు అన్నటువంటి నిరూపించారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అందులో పెమ్మసాని చంద్రశేఖర్ లాంగ్వేజ్ మీద మంచి కమాండ్ ఉంది. అప్పుడు గల్లా జయదేవ్ తర్వాతన మళ్ళీ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. రెండవది ఏంటంటే అంతర్జాతీయంగా తనకు ఉన్నటువంటి పలుకుబడి, అంటే అమెరికాలో తను చేసి వచ్చినటువంటి కారణంగా ఉన్నటువంటి పలుకుబడి, అది జాతీయ స్థాయిలో మోడీ వీళ్ళతో కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి తనకి. ఈ ఇద్దరూ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సి అక్కడ కావాల్సిందేంటి మనకి నిధులు, అట్లాగే వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఇక్కడికి తీసుకురావడం, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నిరంతరం పనిచేసి పెట్టాలి, రాష్ట్రానికి సాధించి తీసుకురావాలి. వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి బృహత్తర కర్తవ్యం అదే. ఈ ఇద్దరైతేనే అది చేయగలుగుతారు, ఈ ఇద్దరి ద్వారానే అది సాధ్యం అవుతుంది. అందుకనినే ఇక్కడ ఎంత ఒత్తిళ్ళున్నా, ఎన్ని రకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉన్నా సరే పర్ఫెక్ట్గా వాళ్ళని ఎంపిక చేసి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించి తనదంటూ ముద్రేసుకోవడం కోసం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి తెలివైన ఎత్తుగడ.